చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చైనా దురంతాల ప్రయోగశాల పాకిస్తాన్. సరిహద్దులో ముగ్గురు శత్రువులు, భారత్ ఆర్మీ కీలక వ్యాఖ్యలు. పాకిస్తాన్ చైనా బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. దాయాదికి చెందిన 81% మిలిటరీ హార్డ్వేర్ డ్రాగన్కు చెందినదేనని వెల్లడించింది. అలాగే తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి పాక్ను చైనా ఒక ప్రయోగశాలగా ఉపయోగించుకుంటోందని పేర్కొంది. భారత్ పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తలు, ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిమాణాలపై డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడారు. సాంకేతికత నిఘా ఆధారంగా చాలా డేటా సేకరించాం. దాని ద్వారా ఆపరేషన్ను ప్లానింగ్ చేశాం. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించాం. వాటిలో 9ని టార్గెట్ చేయడం సరైందని భావించాం. చివరి నిమిషంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం. మన సరిహద్దుల్లో 2 శత్రువులు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ముగ్గురు, అందులో పాకిస్తాన్ మొదటిది. దానికి చైనా నుంచి అన్ని విధాలుగా సహాయం అందుతోంది. పాకిస్తాన్కు చెందిన 81% మిలిటరీ హార్డ్వేర్ చైనా నుంచి అందినదే. తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవడానికి పాకిస్తాన్ను ల్యాబొరేటరీగా ఉపయోగించుకుంటోంది చైనా. తుర్కీ నుంచి కూడా దాయాదికి మద్దతు అందింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత 4 రోజుల పాటు భారత్ పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో DGMO స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు భారత్ దాడికి అనుసరిస్తున్న పద్ధతులు, ఎత్తుగడల సమాచారం ఎప్పటికప్పుడు బీజింగ్ నుంచి ఇస్లామాబాద్కు చేరింది అని సింగ్ వెల్లడించారు.